హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తన్మయ్స్ ట్యూషన్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం క్లాస్ 10 సిబిఎస్ఈ మ్యాథమెటిక్స్ సంబంధించి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాము. సో దిస్ పర్టికులర్ వీడియో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఉన్న టర్మినాలజీస్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో చాలామంది పిల్లలు స్టూడెంట్స్ ఈ పర్టికులర్ టర్మినాలజీస్ అర్థం చేసుకునే విధానంలో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో ఈ పర్టికులర్ వీడియోలో కొన్ని బేసిక్ టర్మినాలజీస్ యొక్క డెఫినేషన్స్ అన్నీ కూడా మనం చూడబోతున్నాం అనమాట. సో లైక్ కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి, nth టర్మ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ పార్ట్ 1 వీడియోలో కవర్ చేయబోతున్నాము. అండ్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ మెంట్ బై అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద వీడియో. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ టిల్ ద ఎండ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం ఎన్సీఆర్టీలో ఉన్న క్వశ్చన్స్, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ ఫాలో అవర్ ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ to our channel in order to get all the upcoming content notifications. So let us quickly see the basic terminologies of involved in this arithmetic progressions chapter. So first, what is a sequence? So sequence ante ento manam ardham chesukundam mundu. Sequence is nothing but a list of numbers that follow a particular pattern or a rule. అంటే ఏదైనా లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చి అది సీక్వెన్సా కాదా తెలియాలి అని అంటే ఇట్ షుడ్ ఫాలో అ పర్టికులర్ ప్యాటర్న్ ఆర్ అ రూల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ అంటే మనకు అందరికీ తెలుసు, ఇట్ ఫాలోస్ అ సర్టెన్ రూల్. ఆ రూల్ ఏంటి? అ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 1 and itself is called as a prime number. సో లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఎవరైనా చెప్తారు 2, 3, 5, 7 అండ్ సో ఆన్. సో ఇట్ ఫాలోస్ అ సర్టన్ రూల్ కాబట్టి దిస్ ఇస్ సెడ్ టు బి అ సీక్వెన్స్. వెరాస్ కమింగ్ టు సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే తెలుసు కదా మనకి 1, 2, 3, 4, 5 సో ఆన్. సో ఇవన్నిటిని కూడా మనం న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఇట్ ఫాలోస్ అ సర్టన్ ప్యాటర్న్. ఏంటా ప్యాటర్న్? సో న్యాచురల్ నెంబర్కి నెక్స్ట్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్ రావాలి అని అంటే +1 యాడ్ చేయాలి. చేస్తే అప్పుడు నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో ప్రతి నెంబర్కి నెక్స్ట్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్ తెలియాలి అని అంటే +1 యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి నెక్స్ట్ నెంబర్ అనేది తెలుస్తుంది. సో ఇట్ ఫాలోస్ అ సర్టెన్ ప్యాటర్న్ కాబట్టి దీస్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి ఇన్ సీక్వెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్గా ఏదో ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ ఇస్తున్నాను. సో ఈ పర్టికులర్ నెంబర్స్ అనేవి సీక్వెన్స్ ఫాలో అవుతున్నాయో లేదో చెప్పాలి. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1, 0, 7, 6, 5, 2 అండ్ సో ఆన్ అన్నాను. ఇప్పుడు 2కి తర్వాత నెంబర్ ఏంటి అని చెప్పగలరా? చెప్పలేం కదా, డెఫినెట్గా చెప్పలేం. ఎందుకు అని అంటే ఇట్ డస్ నాట్ ఫాలో అ పర్టికులర్ రూల్. సో ఇది రూలు ఫాలో అవ్వట్లేదు, ప్యాటర్ను ఫాలో అవ్వట్లేదు. సో ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఏ రూల్ కానీ ప్యాటర్న్ కానీ ఫాలో అవ్వట్లేదు కాబట్టి దిస్ సెట్ ఆఫ్ నెంబర్స్ డస్ నాట్ ఫార్మ్ అ సీక్వెన్స్. సో సీక్వెన్స్ ఫార్మ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇట్ షుడ్ ఫాలో అ సర్టెన్ ప్యాటర్న్ ఆర్ ఎల్స్ అ సర్టెన్ రూల్. I hope you understood the definition of a sequence. So let us quickly move on to the next definition, that is what is a progression. సో ప్రోగ్రెషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ సీక్వెన్స్. ఓకే, సో ఇది ఏదైనా ఒక సీక్వెన్స్ ప్రోగ్రెషన్ అవ్వాలి అంటే మెయిన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే ఇట్ క్యాన్ బి రిప్రజెంటెడ్ ఇన్ మ్యాథమెటికల్ ఫామ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన సీక్వెన్స్ ప్రోగ్రెషన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దాని యొక్క అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ కానీ రేషియో ఆఫ్ ద కాన్సిక్యూటివ్ నెంబర్స్ కానీ సేమ్ అయితేనే ఇట్ ఈస్ సెట్ టు బి ద సీక్వెన్స్ ఇస్ సెట్ టు బి ఇన్ ప్రోగ్రెషన్. అదర్వైజ్ ద సీక్వెన్స్ ఇస్ నాట్ ఇన్ ప్రోగ్రెషన్ అనమాట. సో ఆల్ ద ప్రోగ్రెషన్స్ ఆర్ సీక్వెన్సెస్ బట్ నాట్ ఆల్ ద సీక్వెన్సెస్ ఆర్ ప్రోగ్రెషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటే కనుక కాన్సిక్యూటివ్ నెంబర్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ సేమే 1. సో నెక్స్ట్ నెంబర్ రావాలంటే +1 చేయాలి, నెక్స్ట్ నెంబర్ రావాలంటే +1 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 3కి 1కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 2. అలాగే 5కి 2కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 2.
సో అలాగే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత 2. సో ఇట్ ఈస్ ఫాలోయింగ్ అ కాన్స్టెంట్ డిఫరెన్స్. సో డిఫరెన్స్ బిట్వీన్ ద కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాన్స్టెంట్ ఉంటే కనుక ఇట్ ఈస్ సెట్ టు బీ ఇన్ ప్రోగ్రెషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3, 6, 12, 24, సో ఆన్ ఇలా నెంబర్స్ ఇచ్చాను. వీటి రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత? సో ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా లేదు, కానీ ఇక్కడ రేషియో చూడండి, 6/3 ఈజ్ ఈక్వల్ టు 12/6 ఈజ్ ఈక్వల్ టు 24/12. అంతేనా? 3 1s are 3, 3 2s are 6, 6 1s are 6, 6 2s are 12, 12 2s are 24. సో 2 ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. అంటే రేషియో ఆఫ్ ద కాన్సిక్యూటివ్ టర్మ్స్ అనేది, కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క రేషియో అనేది సేమ్ ఉంది. సో ఇలా కాన్స్టెంట్ రేషియో ఉంటే కనుక ఇట్ ఫార్మ్స్ అ ప్రోగ్రెషన్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సీక్వెన్స్ అండ్ ప్రోగ్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఈ ప్రైమ్ నెంబర్స్ అనేది ప్రోగ్రెషన్ అవ్వదు. ఎందుకు అంటే ఈ రెండింటి మధ్యలో కాన్సిక్యూటివ్ నెంబర్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది సేమ్ కాదు, అండ్ అట్ ద సేమ్ టైం కాన్సిక్యూటివ్ నెంబర్స్ మధ్యలో ఉన్న రేషియో కూడా సేమ్ కాదనమాట. సో దిస్ డస్ నాట్ ఫార్మ్ అ ప్రోగ్రెషన్, ఇట్ ఈస్ జస్ట్ అ సీక్వెన్స్. సీక్వెన్స్ ప్రోగ్రెషన్ అవ్వాలి అని అంటే ఇట్ షుడ్ యూజువల్లీ హ్యావ్ అ కాన్స్టెంట్ డిఫరెన్స్ ఆర్ ఎల్స్ అ కాన్స్టెంట్ రేషియో. సో రేషియో బిట్వీన్ ద consecutive terms or the difference between the consecutive terms should be same. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ టర్మ్స్ని మాత్రమే మనం మ్యాథమెటికల్గా ఒక ఫార్ములా అనేది ఫామ్ చేయగలం అనమాట, ఫ్రేమ్ చేయగలం. సో దట్ ఈస్ సెట్ టు బి అ ప్రోగ్రెషన్. ఓకే, సో నౌ లెట్ us see what is meant by arithmetic progression. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి అంటే, సో ఏదైనా ఒక ప్రోగ్రెషన్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వాలి అని అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద కాన్సిక్యూటివ్ టర్మ్స్ అనేది సేమ్ ఉండాలన్నమాట. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఈజ్ కాన్స్టెంట్ దెన్ ఇట్ ఈస్ సెట్ టు బీ ఇన్ ఏపీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రోగ్రెషన్ ఇచ్చాడు చూడండి. సో 6, 13, 20, 27, 34 అండ్ సో ఆన్. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద కాన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే 6కి 13కి డిఫరెన్స్ ఎంత? 7. 13కి 20కి డిఫరెన్స్ కూడా 7. 20కి 27కి డిఫరెన్స్ కూడా 7. 27కి 34కి డిఫరెన్స్ కూడా 7. సో ఇలాగా నెక్స్ట్ టర్మ్ అంటే కాన్సిక్యూటివ్ టర్మ్ రావాలి అంటే ఒక కాన్స్టెంట్ టర్మ్ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ వస్తే దెన్ ద టర్మ్స్ ఆర్ సెట్ టు బీ ఇన్ arithmetic progression. Okay, I hope you understood the definition of arithmetic progression. Okay, సో ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వచ్చేసరికి ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఇన్ఫినైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి అంటే ద ఇచ్చిన ప్రోగ్రెషన్ అనేది షుడ్ బి ఫైనైట్. ఫైనైట్ అంటే ఏంటి? సో ఆన్ అనేది ఉండకూడదు అనమాట, అంటే ఎండింగ్ టర్మ్ అనేది ఉండాలి. దట్ ఈస్ సెట్ టు బి ఫైనైట్, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 5th to 10th. సో 5th క్లాస్ నుండి 10th క్లాస్ దాకా ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లిస్ట్ నేను ప్రిపేర్ చేశాను. సో 25 మెంబర్స్ 5th క్లాస్, 6th క్లాస్లో 23 మెంబర్స్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, దానిలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క లిస్ట్ అనమాట ఇది. 25, 23, 21, 19, 17, 15. సో దేర్ ఈజ్ అన్ ఎండ్ టర్మ్. లాస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ? 15 అనేది లాస్ట్ టర్మ్. సో లాస్ట్ టర్మ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ ఫైనైట్ ఏపీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇచ్చిన సీక్వెన్స్ అనేది ఏపీలో ఉందా లేదా తెలియాలి అంటే మనం ఏం చేయాలి? డిఫరెన్స్ బిట్వీన్ ద కాన్సిక్యూటివ్ టర్మ్స్ షుడ్ బి సేమ్. ఇప్పుడు 25కి 23కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 2, అంతేనా? -2 అంటే దీనికి -2 చేస్తేనే కదా 23 వస్తుంది. సో 23కి 21కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? -2. 21కి 19కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? -2. 19కి 17కి మధ్యలో డిఫరెన్స్ కూడా -2. సో ఇలాగా ప్రతి కాన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ఇట్ ఫార్మ్స్ అన్ ఏపీ. అండ్ ఈ ఏపీ అనేది ఫైనైట్. ఎందుకు అంటే వీఆర్ హ్యావింగ్ అన్ ఎండింగ్ టర్మ్, లాస్ట్ టర్మ్ అనేది ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ ఫైనైట్ ఏపీ.
ఇన్ఫినైట్ ఏపీ అంటే ఏంటి అంటే దేర్ ఆర్ నో ఫైనైట్ టర్మ్స్, అంటే ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. అంటే ఇక్కడ సో ఆన్ అంటే మీనింగ్ ఏంటి, ఇట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఈ సిరీస్ కూడా ఏంటి, ఇన్ఫినైట్ ఏపీఏ, ఎందుకంటే లాస్ట్ టర్మ్ అనేది లేదు కదా ఇక్కడ, సో ఆన్ అని ఉంది. సో ఆన్ అంటే ఏంటి, ఇట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ అని అర్థం. సో కాబట్టి ఇట్ ఫార్మ్స్ అ ఇన్ఫినైట్ ఏపీ అనమాట. సో దీస్ టైప్ ఆఫ్ టర్మ్స్ డు నాట్ హ్యావ్ లాస్ట్ టర్మ్. సో లాస్ట్ టర్మ్ ఉంది అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ అన్ ఫైనైట్ ఏపీ. లాస్ట్ టర్మ్ లేదు అంటే ఇట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ, అంటే ఇట్ ఈస్ ఇన్ఫినైట్ ఏపీ అని అర్థం అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ టైప్స్. ఓకే, సో లెట్ us quickly move on to the next topic, that is common difference and terms of AP. సో ఏదైతే నేను కాన్స్టెంట్ డిఫరెన్స్ గురించి చెప్తున్నానో, దిస్ కాన్స్టెంట్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ కామన్ డిఫరెన్స్ అనమాట. సో కాన్స్టెంట్ డిఫరెన్స్ని మనం ఏమంటాము, కామన్ డిఫరెన్స్ అని అంటాం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముందు చూసినట్టయితే ఇక్కడ +7 అని రాశాను కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్ డిఫరెన్స్ కదా. ఈ కాన్స్టెంట్ డిఫరెన్స్ని మనం ఏమని పిలుస్తాము అంటే కామన్ డిఫరెన్స్ అని నేమ్ చేస్తాం అనమాట. సో కామన్ డిఫరెన్స్ డి అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఈచ్ నెంబర్ ఇన్ ద లిస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ అ టర్మ్. ఇక్కడ ఏదైతే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6, 13, 20, 17, 34 ఉంది. ఈ ప్రతి ఒక్క నెంబర్ని మనం ఏమని పిలుస్తామంటే టర్మ్ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఇస్ సెట్ టు బి ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, ఇలా రిప్రజెంట్ చేస్తాము. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టర్మ్స్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ దిస్ ఇస్ సెట్ టు బి కామన్ డిఫరెన్స్ డి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ A1, A2, A3, A4, A5 and so on be the terms in AP with a common difference D అనుకో. అప్పుడు కామన్ డిఫరెన్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే కామన్ డిఫరెన్స్ ఇస్ రిప్రజెంటెడ్ బై A2 minus A1 which is equal to A3 minus A2 is equal to A4 minus A3 is equal to A5 minus A4. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, 2, 5, 8, 7 ఉంది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి అంటే వీటి యొక్క కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేయాలి, ఫస్ట్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ కాదు. అంటే 5 minus 2 దట్ ఈస్ ఈక్వల్ టు 8 minus 5, దట్ షుడ్ బి ఈక్వల్ టు 11 minus 8. ఈక్వల్ కాదా, 5 minus 3 ఈజ్ నథింగ్, 5 minus 2 ఈజ్ నథింగ్ బట్ 3, 8 minus 5 కూడా 3a, 11 minus 8 కూడా 3a. సో కామన్ డిఫరెన్స్ అనేది ఎంత ఇక్కడ ఈ పర్టికులర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కామన్ డిఫరెన్స్ ఎంత, 3. ఎప్పుడైనా ఒక ఇచ్చిన సీక్వెన్స్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా అని అడిగితే మనం ఏం చేయాలి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ నీడ్ టు ఫైండ్ ద కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, A2 minus A1 which is equal to A3 minus A2 is equal to A4 minus A3. ఇలాగా కామన్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటే దెన్ ద గివెన్ సీక్వెన్స్ ఇస్ సెట్ టు బి ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనమాట. ఓకే, సో ఇలా కామన్ డిఫరెన్స్ అనేది పాజిటివ్ వస్తే దిస్ ఏపీ ఈజ్ సెట్ టు బి ఇంక్రీజింగ్ ఏపీ. ఎందుకు ఇది ఇంక్రీజింగ్ ఏపీ, 2, 5, 8, 11. సో అంటే ఏంటి, నెంబర్స్ అనేవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తూ ఉన్నాయి, అంతే కదా. సో దిస్ ఏపీ ఈజ్ సెట్ టు బి అన్ ఇంక్రీజింగ్ ఏపీ. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, 20, 16, 12, 8. ఇది ఏపీలో ఉందో లేదో తెలియాలి అంటే ఏం చేయాలి, కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. 16 minus 20 ఈజ్ నథింగ్ బట్ -4, 12 minus 16 అది కూడా ఎంత, -4. 8 minus 12 కూడా -4. సో కాన్స్టెంట్ డిఫరెన్స్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ సెట్ టు బీ ఇన్ ఏపీ. అండ్ ఇక్కడ నెంబర్స్, ఇక్కడ ఏదైతే టర్మ్స్ ఉన్నాయో ఆ టర్మ్స్ అన్నీ కూడా డిక్రీజ్ అవుతూ ఉన్నది కాబట్టి దిస్ ఈజ్ సెట్ టు బీ డిక్రీజింగ్ ఏపీ. ఓకే, నౌ 2, 2, 2, 2, అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా ఫైనైట్ ఏపీయా ఇన్ఫినైట్ ఏపీయా, టువర్డ్స్ ఇన్ఫినిటీ అంటే సో ఆన్ అని ఉంది కాబట్టి దిస్ ఇస్ సెట్ టు బి ఇన్ఫినైట్ ఏపీ. ఇప్పుడు ఈ థర్డ్ ఎగ్జాంపుల్కి కామన్ డిఫరెన్స్ కనుక్కుందాం. కామన్ డిఫరెన్స్ ఎంత, 2 minus 2 ఈజ్ ఈక్వల్ టు 2 minus 2 ఈజ్ ఈక్వల్ టు 2 minus 2,
దట్ ఈస్ నథింగ్ బట్ 0. సో అంటే కామన్ డిఫరెన్స్ అనేది ఎంత? 0. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ అంటే కాన్స్టెంట్గా ఉంది కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ ద కాన్సిక్యూటివ్ టర్మ్స్ కాన్స్టెంటే కదా, 0 0 0. సో కాబట్టి కాన్స్టెంటే కాబట్టి దిస్ ఈస్ సెట్ టు బి ఇన్ ఏపీ. సో కామన్ డిఫరెన్స్ ఎంత? a2 మైనస్ a1 విచ్ ఇస్ నథింగ్ బట్ 2 మైనస్ 2 ఈక్వల్ టు 0. సో కామన్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి దిస్ ఏపీ ఈజ్ సెట్ టు బి కాన్స్టెంట్ ఏపీ. అంటే ఈ టర్మ్స్ అనేవి ఇంక్రీజు అవ్వట్లా, డిక్రీజు అవ్వట్లా. దీస్ టర్మ్స్ ఆర్ కాన్స్టెంట్ కాబట్టి దిస్ ఏపీ ఈజ్ సెట్ టు బి కాన్స్టెంట్ ఏపీ. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఏపీస్లో బ్రాడ్ క్లాసిఫికేషన్ 2 చూసాం. ఏంటి? ఫైనైట్ ఏపీ, ఇన్ఫినైట్ ఏపీ. ఫైనైట్ ఏపీ అంటే ఏంటి? లాస్ట్ టర్మ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో లాస్ట్ టర్మ్ ఉంటే కనుక దట్ ఏపీ ఈజ్ సెట్ టు బి ఫైనైట్ ఏపీ. లాస్ట్ టర్మ్ లేకుండా సో ఆన్ అయితే కనుక దిస్ ఈజ్ సెట్ టు బి ఇన్ఫినైట్ ఏపీ. ఇప్పుడు దీనిలో మనం 3 టైప్స్ ఆఫ్ ఏపీస్ చూసాం. ఏంటి? ఇంక్రీజింగ్ ఏపీ, డిక్రీజింగ్ ఏపీ, కాన్స్టెంట్ ఏపీ. టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో అంటే ఇంక్రీజింగ్ ఉంటే కనుక దాన్ని ఇంక్రీజింగ్ ఏపీ అంటారు. డిక్రీజ్ అవుతూ ఉంటే కనుక టర్మ్స్ డిక్రీజింగ్ ఏపీ అంటారు. డిఫరెన్స్ బిట్వీన్ ద టర్మ్స్ కాన్స్టెంట్ అంటే 0 అయితే కనుక అండ్ ఆల్ ద టర్మ్స్ ఆర్ సేమ్ అయితే కనుక దెన్ దట్ ఏపీ ఈజ్ సెట్ టు బి కాన్స్టెంట్ ఏపీ. సో కామన్ డిఫరెన్స్లోకి వచ్చినట్టయితే కామన్ డిఫరెన్స్ పాజిటివ్ అయితే అప్పుడు ఇంక్రీజింగ్ ఏపీ అవుతుంది, నెగిటివ్ అయితే డిక్రీజింగ్ ఏపీ అవుతుంది, 0 అయితే కాన్స్టెంట్ ఏపీ అవుతుంది. దిస్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ మెంట్ బై ఇంక్రీజింగ్ ఏపీ, డిక్రీజింగ్ ఏపీ, కాన్స్టెంట్ ఏపీ. ఓకే, నౌ సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? కామన్ డిఫరెన్స్ అనేది పాజిటివే ఉండక్కర్లా. ఇట్ మైట్ బి పాజిటివ్, నెగిటివ్ ఆర్ 0 ఏదైనా ఉండొచ్చు అనమాట. పాజిటివ్ వాల్యూ అయినా ఉండొచ్చు, నెగిటివ్ అయినా ఉండొచ్చు, 0 అయినా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఏపీ అనమాట. ఇంక్రీజింగ్ ఏపీ అయితే పాజిటివ్ కామన్ డిఫరెన్స్, డిక్రీజింగ్ ఏపీ అయితే నెగిటివ్ కామన్ డిఫరెన్స్, కాన్స్టెంట్ ఏపీ అయితే 0 కామన్ డిఫరెన్స్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కామన్ డిఫరెన్స్ టర్మ్. చాలా ఇంపార్టెంట్. కామన్ డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ a2 మైనస్ a1 అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేస్తేనే కామన్ డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్, టర్మ్స్ ఆఫ్ ఏపీ అండ్ జనరల్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్ని ఏ అనుకుంటే సెకండ్ టర్మ్ రావాలంటే ఏం చేయాలి? ప్లస్ డి ప్లస్ డి ప్లస్ డి అంటే కామన్ డిఫరెన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తేనే కదా నెక్స్ట్ టర్మ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 5, 8, 11 అండ్ సో ఆన్ అనేది ఇది ఏపీలో ఉంది. సో దీని కామన్ డిఫరెన్స్ ఎంత? +3 కదా. సో ఫస్ట్ టర్మ్ అనేది ఏ అనుకుంటే నెక్స్ట్ టర్మ్ రావాలంటే ఏం చేయాలి? దీనికి 2కి +3 చేస్తేనే కదా 5 వస్తుంది. అంటే ఏకి +d యాడ్ చేస్తేనే కదా సెకండ్ టర్మ్ వస్తుంది. అలాగే 5కి +3 యాడ్ చేస్తేనే కదా 8 వచ్చింది. అంటే ఏంటి? a + dకి +d యాడ్ చేస్తే ఎంత? a + 2d. దీనికి +d యాడ్ చేస్తేనే కదా నెక్స్ట్ టర్మ్, అంటే a + 3d. సో కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏ అయితే సెకండ్ టర్మ్ ఏమవుతుంది? a + d, థర్డ్ టర్మ్ a + 2d, ఫోర్త్ టర్మ్ a + 3d, ఫిఫ్త్ టర్మ్ a + 4d, మరి nth టర్మ్ ఏమవుతుంది? a + n-1 × d. సో ఇక్కడ చూడండి కరెక్ట్గా, సెకండ్ టర్మ్ అంటే a + 1d అయింది, థర్డ్ టర్మ్ అంటే a + 2d అయింది, మరి nth టర్మ్ అంటే ఏమవ్వాలి? a + n-1 × d. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో a + d, a + 2d, a + 3d, a + 4d, so on up to a + n-1 × d is the nth term of AP. ఓకే, సో nth టర్మ్ ఎలా రిప్రజెంట్ చేస్తాము? an is equal to a + n-1 × d. a అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ. ఓకే, an అంటే జనరల్ టర్మ్ ఆర్ nth టర్మ్ అని మనం అంటాం అనమాట. n is nothing but the position of the term you want to find. For example, if you want to find the 10th term in the given AP, you need to make n as 10. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన ఏపీలో సెకండ్ టర్మ్ అంటే ఏంటి? n is equal to 1. an is equal to ఫర్ ఎగ్జాంపుల్ 2, 5, 8, 11 అనే సీక్వెన్స్ ఇక్కడ తీసుకుందాం. ఓకే, సో 2, 5, 8, 11 అండ్ సో ఆన్ ఈ సీక్వెన్స్ తీసుకుందాం. ఇది ఏపీఏ కదా.
సో కామన్ డిఫరెన్స్ ఎలా ఫైండ్ చేస్తాం, a2 మైనస్ a1 చేస్తాం. ఎంత, 3 ఇస్ ద కామన్ డిఫరెన్స్. ఫస్ట్ టర్మ్ ఏంటి, a ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మనకు కావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫిఫ్త్ టర్మ్ కావాలి. ఫిఫ్త్ టర్మ్ కావాలంటే ఏం చేయాలి, n ప్లేస్లో 5 పెట్టాలన్నమాట. ఏ ప్లేస్లో ఏం పెట్టాలి, 2 ప్లస్ 5 మైనస్ 1 ఇంటూ డి ప్లేస్లో ఏం పెట్టాలి, 3. సో an అనే దాంట్లో n ఉన్న చోట 5 పెడితే ఫిఫ్త్ టర్మ్ వస్తుంది. సో 2 ప్లస్ 5 మైనస్ 1 అంటే 4, 4 3s are 12, 12 ప్లస్ 2 అంటే ఎంత, 14. సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ టర్మ్ అనమాట. ఓకే, సో అలాగే 20th టర్మ్ అంటే n ఇస్ ఈక్వల్ టు 20 పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ టర్మ్ అడిగితే n ఇస్ ఈక్వల్ టు 3 పెట్టాలి. మనకి ఇక్కడ ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఏంటి 8 కదా. సో లెట్ us see by using this formula we need to find a3. అంటే n ఇస్ ఈక్వల్ టు 3 పెట్టి చూద్దాం 8 వస్తుందో లేదో. సో a ఏంటి, ఫస్ట్ టర్మ్ ఇస్ నథింగ్ బట్ 2, n ఇస్ నథింగ్ బట్ 3. కామన్ డిఫరెన్స్ అనేది 3 అనుకున్నాం కదా. సో 2 ప్లస్ 3 మైనస్ 1 అంటే ఎంత, 2, 3 2s are 6, 6 ప్లస్ 2 ఎంత, 8 వచ్చింది కదా. సో n ఇస్ నథింగ్ బట్ ద పొజిషన్ ఆఫ్ ద టర్మ్. అంటే ఏ పొజిషన్లో ఉంది, ఫస్ట్ పొజిషన్లో ఉందా, సెకండ్ పొజిషన్లో ఉందా, థర్డ్ పొజిషన్లో ఉందా, దిస్ రిప్రజెంట్స్ ద n అనమాట, n వాల్యూ. ఓకే, d is nothing but common difference. I hope you understood this general term. Let us see a quick example on this. So what is the 11th term for the given AP? So ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 2, 6, 10, 14, 18 and so on. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే కనుక దీని యొక్క 11th టర్మ్ వాడు అడుగుతున్నాడు. సో దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏంటి, 2 కదా, 2 ఇస్ ద ఫస్ట్ టర్మ్, a ఈజ్ ఈక్వల్ టు 2. కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సో కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4. సో వీ నీడ్ టు ఫైండ్ ద 11th టర్మ్ కాబట్టి n వాల్యూ ఏమవుతుంది, 11. సో యూజింగ్ ద ఫార్ములా an is equal to a plus n minus 1 into d, ఏ 11 కనుక్కోవచ్చు. అంటే n ఉన్న చోట 11 పెడతాము. ఏ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 2 సబ్స్టిట్యూట్ చేయాలి. n ఉన్న చోట 11 సబ్స్టిట్యూట్ చేయాలి. d ఎంత వచ్చింది మనకి, 4. సో 2 ప్లస్ 11 మైనస్ 1 ఇంటూ 4 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 11 మైనస్ 1 అంటే 10, 10 4s are 40, 40 plus 2 is nothing but 42. So therefore the 11th term in the given AP is nothing but 42. 11th term అంటే ఏంటి, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, అలా 11th పొజిషన్లో ఉన్న టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో 11th పొజిషన్లో ఉన్న టర్మ్ ఏంటంటే ఇక్కడ 42. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. సో జనరల్ టర్మ్ యూస్ చేసుకుని మనం ఏదైనా టర్మ్, వెదర్ ఇట్ మైట్ బి 50th టర్మ్, 100th టర్మ్, ఏం అడిగినా కూడా ఇచ్చిన సీక్వెన్స్లో, ఇచ్చిన ఏపీలో మనం టర్మ్ ఏదైనా ఒక పొజిషన్లో ఉన్న టర్మ్ కనుక్కోవాలి అంటే వీ కెన్ యూస్ an ఫార్ములా. ఓకే, సో ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి అంటే nth టర్మ్ ఎలా కనుక్కోవాలి. సో బై యూజింగ్ ద ఫార్ములా an is equal to a plus n minus 1 into d. n అంటే ఏంటో తెలుసుకున్నాం. n is nothing but the position of the term. సో ఏ పొజిషన్లో ఉంది, ఫస్ట్ టర్మా, సెకండ్ టర్మా, థర్డ్ టర్మా, అది n వాల్యూ. సో n is nothing but నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనమాట. నెక్స్ట్ d అంటే ఏంటి, కామన్ డిఫరెన్స్. డిఫరెన్స్ బిట్వీన్ ద సెకండ్ టర్మ్ అండ్ ఫస్ట్ టర్మ్ ఇన్ ద గివెన్ ఏపీ ఇస్ నథింగ్ బట్ d వాల్యూ అనమాట. a రిప్రజెంట్స్ ద ఫస్ట్ టర్మ్. సో a అనేది ఏంటి, ఫస్ట్ టర్మ్ ఇన్ ద గివెన్ ఏపీ ఇస్ నథింగ్ బట్ a అనమాట. సో దీస్ టర్మినాలజీస్ యూ అండర్స్టూడ్. Okay, now let us quickly test your knowledge. So ee particular 5 questions, please pause the video and do it by yourself and comment in the comment section below. So ee particular questions ki sambandhinchina answers next coming video of arithmetic progressions ane playlist lo, next coming video lo manam ee 5 questions yokka ఆన్సర్స్ లాస్ట్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ పాజ్ దిస్ వీడియో అండ్ డూ దీస్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ మీరు ప్రాపర్గా సాల్వ్ చేయగలిగితే కనుక మీకు కంప్లీట్ ఈ పర్టికులర్ వీడియో అనేది అర్థమైంది అన్నట్టు అనమాట.
So please do comment in the comment section below all the 5 questions answers. These are very basic questions, so please do try it by pausing the video. Thank you so much for watching. Please do like, share and subscribe to our channel for getting all the notifications of the next upcoming content. Please do click on the bell icon. Thank you so much for watching. Have a great day.